ఫైనల్లీ వన్ ప్లస్ నుంచి కూడా వన్ ప్లస్ ఫోల్డ్ సారీ దీన్ని ఓపెన్ అనేటువంటి పేరుతో పిలుస్తున్నారు. ఎందుకంటే ఆడియన్స్ అటెన్షన్ అయితే వీళ్ళు గ్రాబ్ చేయాలి కదా. సో ఫోల్డ్ మనం కామన్ గా విన్నాం, వీళ్ళు ఓపెన్. యాక్చువల్ గా ఇది ఓపెన్ అనేటువంటి కాన్సెప్ట్ మీదనే వర్క్ చేయడం జరుగుతుంది. సో ఆ పేరుతోనే వన్ ప్లస్ ఓపెన్ అనేటువంటి పేరుతో ఈ రోజు అఫీషియల్ గా వీళ్ళు ఫోల్డింగ్ ఫోన్ అయితే మన ఇండియాలో లాంచ్ చేశారు. ఎస్, మీరు అంటుంది నిజమే, ఇది చాలా లేట్ అయిపోయింది. ఆల్మోస్ట్ టెక్నో లాంటి బ్రాండ్ కూడా వీళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డ్ మొబైల్ ఫోన్ అయితే తీసుకొచ్చింది. సామ్సంగ్ లాంటి బ్రాండ్ ఏదైతే ఉందో 5 జనరేషన్స్ ఆఫ్ ఫోల్డ్స్ అయితే తీసుకొచ్చింది. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ ఏంటో తెలుసా? వీళ్ళు ఇప్పటిదాకా 96 ప్రోటోటైప్స్ అలాగే సంవత్సరంన్నర నుంచి దీని మీద అయితే పనిచేస్తున్నారంట. ఫైనల్ గా ఇప్పుడు సక్సెస్ అయింది. ముఖ్యంగా ఇందులో ఫోల్డ్ అనగానే దాని ఫార్మ్ ఫ్యాక్టర్, అందులో కూడా మెయిన్ ఆ ఫోల్డ్ వర్క్ అయ్యే మెకానిజం అంతా కూడా హింజ్ మీదే మనకు రావడం జరుగుతుంది. ఈ హింజెస్ లో వీళ్ళు టైటానియం, కార్బన్ ఫైబర్ అలాగే అల్యూమినియం ఇలాంటి మెటీరియల్స్ ని యూజ్ చేసి సాధారణంగా మనకు ఆ ఫోల్డ్ లో సుమారుగా 100+ చిన్న కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తూ వీటిని మ్యానుఫ్యాక్చర్ చేస్తే వీళ్ళు మాత్రం కేవలం 69 కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తూ మ్యానుఫ్యాక్చర్ చేశారంట. దాని డ్యూరబిలిటీ అండ్ అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ కోసం. ఈవెన్ దీని హింజ్ అనేది ఎంత క్లోజర్ గా మనకు రావడం జరుగుతుందంటే, ఇది క్లోజ్ అయిన తర్వాత ఒక సింగిల్ పేపర్ 70 GSM పేపర్ ని మీరు పెట్టి ఇట్లా లిఫ్ట్ చేసినా కానీ ఫోన్ అనేది స్టిక్ అయి ఉండడం జరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ దాని లోపల నో గ్యాప్స్. వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి. ఎందుకని అంటారా, ఈ ఫోన్ అయితే మనకు రివ్యూ నెట్ రాలేదు, నో ప్రాబ్లం, నేను పర్చేజ్ చేస్తాను అండ్ మీకోసం ఎక్స్క్లూజివ్ గా టియర్ డౌన్ వీడియో కూడా తీసుకొస్తాను. ఇన్ఫాక్ట్ మనదే ఫస్ట్ ఛానల్ అవుతుంది ఫోల్డింగ్ ఫోన్స్ ఓపెన్ చేయడంలో. సో వీడియోని ఇప్పుడే లైక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని ఫార్మ్ ఫ్యాక్టర్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫోల్డింగ్ ఫోన్స్ అనగానే మల్టీ టాస్కింగ్ ఎక్కువగా మనం యూస్ చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్ చేస్తున్నా, లేదన్నట్లయితే అట్ ఏ టైం మీరు 2 యాప్స్ ని యూస్ చేయాలనుకుంటున్నా, లేదా కాంటెంట్ ని బిగ్గర్ స్క్రీన్ లో అంటే కన్వర్టబుల్ గా కన్వర్ట్ అయ్యేటువంటి గ్యాడ్జెట్ గురించి చూస్తున్నా గానీ డెఫినెట్లీ వాళ్ళ కోసం ఇది. ఇవాళ రేపు మనకి ఫ్లాగ్షిప్ ఫోన్స్ వాడటం అనేది కామన్ అయిపోయింది, కానీ జనాలు కొంచెం ఇంట్రెస్టింగ్ గా ఫోల్డబుల్ అలాగే ఫ్లిప్పబుల్ ఫోన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఆ మార్కెట్ ని క్యాప్చర్ చేద్దామని చెప్పి వన్ ప్లస్ కూడా వీళ్ళు వన్ ప్లస్ కంపెనీని స్థాపించి కూడా 10 years అవుతున్న సందర్భంలో ఈ ఫోన్ ని మన ముందుకైతే తీసుకొని రావడం జరిగింది. సో ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఎప్పుడైతే మీరు ఓపెన్ చేస్తారో 5.9 mm థిక్నెస్ మీకు రావడం జరుగుతుంది. 245 grams రావడం జరుగుతుంది. ఈవెన్ ఇదే కాదు, మనకి మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి IPX6 రేటింగ్ తో మనకు రావడంతో పాటు దీంట్లో మీకు 2 కలర్స్ రావడం జరుగుతుంది. ఒకటి వచ్చేటప్పటికే ఎమర్లాండ్ డస్క్, ఇది గ్రీన్ కైండ్ ఆఫ్ కలర్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ మరొకటి వచ్చేటప్పటికే OH బ్లాక్. అండ్ ఈ రెండింటికి బ్యాక్ సైడ్ ఉండేటువంటి ఫినిష్ ఏదైతే ఉందో వీళ్ళు వేగన్ లెదర్ తోనే మన ముందు తీసుకొచ్చారు. ఫోన్ మాత్రం చూడటానికి ప్రీమియం గా ఉంటుంది. అండ్ సైడ్స్ బాడీ అంతా కూడా మనకి అల్యూమినియం యూజ్ చేయడం జరిగింది. సో 245 grams ఏదైతే ఉందో కామన్, మనం రెగ్యులర్ గా మామూలు ఫోన్స్ ని క్యారీ చేసినటువంటి ఫీల్ మీకు రావడం జరుగుతుంది. పెద్దగా హెవీగా మీరు ఫోన్ ని క్యారీ చేస్తున్నటువంటి ఫీల్ అయితే ఖచ్చితంగా రాదు. ఇక ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారు అంటే మీకు యాజ్ యూజువల్ గా వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్ ఏదైతే ఉందో ఇది సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ లాగా పనిచేయడం జరుగుతుంది. బాటమ్ మీకు వచ్చేటప్పటికి USB Type-C, అలాగే టాప్ అండ్ బాటమ్ రెండిట్లో కూడా రెండు అంటే టోటల్ ఓవరాల్ గా 4 స్పీకర్ గ్రిల్స్ ని మన ముందు తీసుకొని రావడంతో పాటు ప్రైమరీ మైక్రోఫోన్ అండ్ అలర్ట్ స్లైడర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. వీళ్ళ సిగ్నేచర్ అయితే ఎక్కడ మిస్ కానివ్వట్లేదు. ఇక ఫోల్డింగ్ ఫోన్ అనగానే మెయిన్ గా దీనిలో కీ రోల్ ప్లే చేసేది డిస్ప్లే. ఎందుకంటే మెయిన్ స్క్రీన్ ఏదైతే ఉందో మనకి మల్టీ టాస్కింగ్ కోసం, అలాగే కవర్ స్క్రీన్ ఏదైతే ఉందో ఫోల్డ్ చేసి మనకి యూజ్ చేసుకోవడం కోసం. ఇందులో మెయిన్ స్క్రీన్ స్పెక్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే దీంట్లో మీకు 7.82 inches కి సంబంధించినటువంటి 2K AMOLED డిస్ప్లే, అది కూడా 426 ppi గా మనకు రావడం జరుగుతుంది. స్క్రీన్ టు బాడీ రేషియో విషయానికి వచ్చారంటే 89.6 గా మనకు రావడం జరుగుతుంది. ఇది వచ్చేటప్పటికే LPTO3 టెక్నాలజీని యూజ్ చేస్తూ డిజైన్ చేసినటువంటి డిస్ప్లే, ఫ్లెక్సిబుల్ డిస్ప్లే. 1 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ దీంట్లో బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే మీకు 1400 నిట్స్ ఏవైతే ఉన్నాయో మినిమల్ గా రావడం జరుగుతుంది. అవుట్డోర్ కండిషన్ లో లేదా HDR కాంటెంట్ చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు 1280 నిట్స్ గా మీకు రావడం అయితే జరుగుతుంది. ఈవెన్ ఇది వచ్చేటప్పుడు మనకి 10-bit ప్యానెల్ ని యూజ్ చేశారు. అండ్ పల్స్ విత్ మాడ్యులేషన్, అదేనండి PWM డిమ్మింగ్ అని అంటాం చూసారా, ఇది వచ్చేటప్పటికి మీకు 1440. సో ఇది కొంచెం ఇంప్రూవ్ చేస్తుంటే బాగుండేది, బట్ ఫోల్డింగ్ ఫోన్స్ కాబట్టి ఇప్పుడే ఫార్మ్ ఫ్యాక్టర్ కొత్తగా వస్తుంది కాబట్టి ఇంకా వీటికైతే అడ్జస్ట్ అవ్వాలి. అండ్ TUV రీహన్లాండ్ సర్టిఫికేషన్ ఫర్ బ్లూ లైట్ కట్ ఆఫ్ కూడా ఇది సర్టిఫై చేయడం అయితే జరిగింది. సో బిగ్ స్క్రీన్ లో కాంటెంట్ ఎక్కువగా వాచ్ చేయాలనుకుంటున్నా, లేదన్నట్లయితే కనుక ఎక్కువగా మీ యాప్స్, లేదన్నట్లయితే మీ బిజినెస్ లేదా ఎక్సెల్ షీట్స్ లేదా మీ టాలీ, లేదన్నట్లయితే మీకు సంబంధించినటువంటి సాఫ్ట్వేర్స్ ఇట్లాంటి వాటన్నిటిని యూజ్ చేసుకోవడానికి మాత్రం ఇది పర్ఫెక్ట్ అని నేను అంటాను. ఇక ఫ్రంట్ మెయిన్ కవర్ స్క్రీన్ ఏదైతే ఫ్రంట్ ఉంటుందో ఆ స్క్రీన్ విషయానికి వచ్చారంటే 6.31 inches కి సంబంధించినటువంటి ఇది కూడా మనకి 2K డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు. ఇది ఇంట్రెస్టింగ్ థింగ్. అండ్ దీంట్లో మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో, అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికి LPTO టెక్నాలజీ అయితే తీసుకురాలేదు, బట్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్ వచ్చేటప్పటికి 10 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా మనకు వెళ్ళడం జరుగుతూ ఉంటుంది బ్యాటరీ సేవింగ్ కోసం. ఎందుకంటే ఈ ఫార్మ్ ఫ్యాక్టర్ లో మనకి బ్యాటరీకి తక్కువ స్పేస్ ఉంటుంది కాబట్టి మాక్సిమం ఆప్టిమైజ్డ్ గా యూజ్ చేద్దాం అన్న ఫ్యూచర్ తో దీన్ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇక ప్రాసెసర్ విషయానికి వచ్చారు అంటే Qualcomm Snapdragon కి సంబంధించినటువంటి 8+ Gen 2
ఇది వచ్చేటప్పటికి ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, ఆఫ్ కోర్స్ 5G ప్రాసెసర్ కూడా. ఎటెనోకి సంబంధించినటువంటి 740 GPU తోటి మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. దీంట్లో ఒకే ఒక వేరియంట్ ఉంటుంది, 16+512 GB వేరియంట్ మనకు రావడం జరుగుతుంది. సో ఫోల్డబుల్ ఫోన్ లో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇదే హైయెస్ట్ అనుకుంటా, 16 GB ఆఫ్ ర్యామ్ తోటి అండ్ విర్చువల్ ర్యామ్ సపోర్ట్ తోటి 4, 8 అలాగే 12 GB దాకా, అంటే 16+12 28 GB ఆఫ్ ర్యామ్ అయితే మనం యూస్ చేయొచ్చు. LPDDR5X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 4.0 స్టోరేజ్ టైప్ తోటి మనకు రావడం జరుగుతుంది, విచ్ ఈస్ కూల్. ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు మెమరీ కార్డ్ ఆప్షన్ అయితే ఉండదు, కంపల్సరీగా మనం ఇంటర్నల్ స్టోరేజ్ మీదనే డిపెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఇక సాఫ్ట్వేర్ విషయానికి వచ్చారు అంటే ఇవి Android 13 అవుట్ ఆఫ్ ద బాక్స్. ఆక్సిజన్ OS ని కూడా వీళ్ళు కస్టమైజ్ చేశానంటున్నారు ఫోల్డింగ్ ఫోన్ కోసం, ఆఫ్ కోర్స్ చేయాలి కూడా. అండ్ మరిన్ని ఫీచర్స్ ఏవైతే అప్కమింగ్ వచ్చేటువంటి వర్షన్స్ లో వీళ్ళు అప్గ్రేడ్స్ రూపంలో మనకు ప్రొవైడ్ చేస్తారంట. అండ్ దీనికి వచ్చేటప్పటికి 3 years ఆఫ్ మేజర్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్, అలాగే 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ ఆక్సిజన్ OS గురించి నేను స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు, మోస్ట్లీ ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కాబట్టి వీళ్ళు క్లీన్ UI ని మనకు ప్రొవైడ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఎప్పుడైతే వీళ్ళు ఒప్పో తోటి మెర్జ్ అయ్యారో నాకు కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది. సో ప్రీవియస్లీ ఉన్నటువంటి ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ నిజంగా దాని స్టాండర్డ్స్ వేరు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి ప్రైమరీ కెమెరా ఏదైతే ఉందో 48 మెగాపిక్సెల్ సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. సోనీకి సంబంధించినటువంటి T808 సెన్సార్ ని మన ముందు తీసుకొచ్చారు. వీళ్ళు ఎక్స్క్లూజివ్ గా దీనికోసమే డిజైన్ చేశారని చెప్పి చెప్తున్నారు. అండ్ ఫోల్డింగ్ ఫోన్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ సెన్సార్ ఇప్పటిదాకా వాడిన దానిలో అని చెప్పి వీళ్ళైతే క్లెయిమ్ చేస్తున్నారు. సో దీన్ని ఫిజికల్ గా మనం టెస్ట్ చేసిన తర్వాత దీని గురించి మరిన్ని విషయాలు అయితే మనం మాట్లాడుకుందాం. అండ్ దీంట్లో మరొక అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా మన ముందు తీసుకొచ్చారు. సోనీకి సంబంధించినటువంటి IMX581 సెన్సార్ ని మనకి ఇందులో తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ మరొక 64 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి పెరిస్కోప్, అదేనండి టెలిఫోటో లెన్స్ ను కూడా ఓమ్ని విజన్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3x ఆప్టికల్ జూమ్, అలాగే 6x ఇన్ సెన్సార్ జూమ్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అఫ్ కోర్స్ డిజిటల్ లో మరింత జూమ్ అయితే మనం చేసుకోవచ్చు. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కూడా వీళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా హ్యాసెల్ బ్లేడ్ యొక్క కొలాబరేషన్ తోటి వీళ్ళు ఈ కెమెరాకి సంబంధించినటువంటి లెన్సెస్ అన్నిటిని కూడా మ్యానుఫ్యాక్చర్ చేశారంట. సో హ్యాసెల్ బ్లేడ్ గురించి నేను మీకు స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఇన్ఫాక్ట్ ఇందులో వచ్చినప్పటికీ మీకు డాల్బీ విజన్, HDR కంటెంట్ తో పాటు సినిమాటిక్ వీడియో రికార్డింగ్ ఫీచర్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు. బట్ రేర్ వచ్చేటప్పటికి మీరు 4K 60 లేదా 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ కెమెరాస్ విషయానికి వచ్చారు అంటే దీంట్లో మనకి 2 కెమెరాస్ ఉంటాయి. సో ఎప్పుడైతే మీరు మెయిన్ స్క్రీన్ ఉంటుంది చూసారా, దీంట్లో 20 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఎప్పుడైతే దీన్ని క్లోజ్ చేస్తారో ఇక్కడ 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే మనం చూడొచ్చు. ఈవెన్ ఫ్రంట్ లో కూడా మీరు వచ్చేటప్పటికే 4K 30 FPS మాత్రం వీడియోస్ రికార్డ్ అయితే చేయగలరు. సో 60 అయితే రాలేదు, అది కూడా తెచ్చుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. ఇక బ్యాటరీ విషయానికి వచ్చారు అంటే ఎందుకంటే ఇక్కడ ఫార్మ్ ఫ్యాక్టర్ అనేది చాలా కాంపాక్ట్ గా ఉంటుంది కాబట్టి ఇక్కడైతే వీళ్ళు కాంప్రమైజ్ అవ్వాలి. అంటే ఎక్కడన్నా కాంప్రమైజ్ అవ్వచ్చా అనే పార్ట్ ఏదైనా ఉందంటే అది బ్యాటరీయే. ఎందుకంటే అవసరం అయితే మళ్ళీ రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. బట్ మిగతా వాటిలో అయితే మనం కాంప్రమైజ్ కాలేం కదా, ఒక్కసారి మొబైల్ అసెంబ్లీ అయిందంటే దాన్ని ఏం చేయలేరు కదా. సో బ్యాటరీ దగ్గర అయితే 100% ఇక్కడ మనకి 4805 mAh ఆఫ్ ద డ్యూయల్ సెల్ బ్యాటరీ టెక్నాలజీని మన ముందు తీసుకొచ్చారు. సో దీంట్లో మీకు వచ్చేటప్పటికే 3295 ఒకటి, మరొకటి వచ్చేటప్పటికే 1510 అండ్ దీంట్లో 67 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి మనకి ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఏ విధమైనటువంటి రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ లేదా వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ కానీ ఇది సపోర్ట్ చేయదు. ఇక ఫైనల్ గా మనము వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వద్దాం. ఇంట్రెస్టింగ్ గా దీంట్లో వైఫై అలియన్స్ 6 అలాగే వైఫై అలియన్స్ 7 సపోర్ట్ ని కూడా మనం తీసుకొచ్చారు. అంటే హై స్పీడ్ ఇంటర్నెట్ అనొచ్చు. అండ్ దీంతో పాటు మనకి రెగ్యులర్ డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.3 టెక్నాలజీ అండ్ 2x2 మైమో టెక్నాలజీ కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో బేసిక్ గా అట్ ఏ టైం మీరు మల్టిపుల్ ఫ్రీక్వెన్సీస్ సంబంధించినటువంటి వైఫైస్ ని కనెక్ట్ చేసుకొని మీ గేమింగ్ ఎక్స్పీరియన్స్ లేదా మీకు ఎక్కువగా లైవ్ స్ట్రీమ్ చేస్తుంటారు అన్నట్లయితే ఎలాంటి లాగ్ లేకుండా పింగ్ అనేది ఆల్మోస్ట్ తక్కువగా మీరు ఇంటర్నెట్ సర్వీసెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ OnePlus ఓపెన్ కి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అయితే. సో ఫైనల్లీ OnePlus ఈవెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పీరియన్స్ జోన్ లో నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను. ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రం చాలా బాగుంది. ముఖ్యంగా దీంట్లో ఇనిషియల్ గా క్రీజ్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఇన్విజిబుల్ గా ఉంది. నేనైతే షాక్ అయ్యా ఒక్కసారిగా, ఇది నార్మల్ ఫ్లాట్ డిస్ప్లే ఏమో అని చెప్పి. క్రీజ్ మాత్రం సింప్లీ క్రేజీ. ఈవెన్ ఫ్రంట్ కూడా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తూ, అంటే ఫ్రంట్ నార్మల్ గా మనకి ఫుల్ హెచ్డి డిస్ప్లేస్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, లేదా 1.5K డిస్ప్లే చూస్తుంటాం. దీంట్లో మనకి 2K డిస్ప్లే తో పాటు మనకి 10 Hz నుంచి స్టార్ట్ చేసుకొని 120 Hz దాకా వెళ్ళడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ ఓపెన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే వచ్చేటప్పటికే 2K డిస్ప్లే. నిజంగా డిస్ప్లే మాత్రం స్టన్నింగ్. ఈవెన్ ఇది వచ్చేటప్పటికి మీకు డాల్బీ విజన్ అలాగే డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ స్పెషల్ ఆడియో కూడా ఇది ట్యూన్ చేయడం అయితే జరిగింది. సో ఎనీవే యాజ్ ఆఫ్ నో ఫస్ట్ సేల్ అయితే బుక్ చేస్తున్నాను. సో మీకోసం డెడికేటెడ్ గా డీటెయిల్ వీడియో అయితే తీసుకొస్తాను. ఫైనల్ గా మీరు ఎదురు చూసినటువంటి ప్రైస్, దీంట్లో మీకు కేవలం ఒకే ఒక వేరియంట్ ఉంటుంది. 16GB ప్లస్ 512GB వేరియంట్ రావడం జరుగుతుంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికే 1,39,900 అంటే 1,40,000 రూపాయలు. అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ కార్డ్ ద్వారా వీళ్ళు 5,000 రూపీస్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఓవరాల్ గా మీకు వచ్చేటప్పటికి ఇది 1,35,000 రూపీస్ కి అయితే రావడం జరుగుతుంది. వేర్ సామ్సంగ్ లో వచ్చేటప్పటికి మనకి 1,50,000 రూపీస్ దాకా వస్తుంది. బట్ అక్కడ మనకి 12GB వేరియంట్ వస్తుంది. వేరే ఇక్కడ మనకి
16GB వేరియంట్ రావడం అయితే జరుగుతుంది. సో మరిన్ని డీటెయిల్స్ అన్బాక్సింగ్ చేసినప్పుడు మాట్లాడుకుందాం. యాజ్ ఆఫ్ నౌ అయితే టేక్ కేర్. ప్రైజింగ్ మీకు ఎలా అనిపించింది ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఆ ప్రైస్ కి మీరు వన్ ప్లస్ దగ్గర నుంచి ఫోల్డింగ్ ఫోన్ ని పర్చేస్ చేస్తారా? లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వాటన్నిటి కూడా రిప్లై ఇస్తాను. అండ్ వీడియో లైక్ చేశారు కదా, టియర్ డౌన్ కోసం వెయిట్ చేస్తుండండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హావ్ ఎ గ్రేట్ డే.